చట్టాలు హక్కులు చాప్టర్ యూనిట్ 4. ఓకే, విద్యా దృక్పథాలు యూనిట్ 4 చట్టాలు హక్కులు. ఈ లెసన్లో టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి బిట్స్ చూద్దాము. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి మరియు చదువుకోవడానికి టైం లేదు, బుక్ ప్రతి చోటకి తీసుకెళ్ళలేం కదా, ప్రైవేట్ జాబ్ చేస్తా, అలాంటి వాళ్ళకి కనీసం కాస్త రివిజన్కి యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు మీకు కావాలంటే చూడండి, లేకుంటే స్కిప్ చేయండి. ఫస్ట్ బిట్టు, ఆర్టీఈ 2009 అమలులోనికి వచ్చిన తేదీ. ఆర్టీఈ 2009 అమలులోకి వచ్చిన తేదీ April 1, 2010. April 1, 2010. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల సైనిక పాఠశాల. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల సైనిక పాఠశాల. నెక్స్ట్ థర్డ్ వన్, ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8వ తరగతుల వరకు గల విద్యను ఎలిమెంటరీ విద్య అని ఆర్టీఈ 2009 ప్రకారం అంటారు. ఆర్టీఈ 2009 అధ్యాయము 2లో దేనికి చెందిన అంశాలు ఉన్నాయి? ఉచిత విద్యకు బాలల హక్కు బడిలో ప్రవేశం. ఉచిత విద్యకు బాలల హక్కుకు బడిలో ప్రవేశంకు చెందినటువంటి అంశాలు ఉన్నాయి. ఆర్టీఈ 2009లో బడులు ఉపాధ్యాయుల బాధ్యతలను ఈ క్రింది అధ్యాయంలో పేర్కొన్నారు. అధ్యాయం 4. నెక్స్ట్ బిట్, ఆర్టీఈ 2009 ప్రకారం ఈ క్రింది వయస్సు గల బాలలు అందరికీ ఉచిత విద్యను అందజేయాలి. 6 నుండి 14 సంవత్సరాల వరకు అందరికీ కూడా ఉచిత విద్యను అందజేయాలి. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ 7th బిట్టు, ఆర్టీఈ 2009 ప్రకారం 11 సంవత్సరాల బాలుడికి బడి బయట బాలునిగా గుర్తించారు. బడి బయట బాలుడు అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్. అతనికి ఈ క్రింది తరగతిలో చేర్పించాలి. 5వ తరగతిలో 5th క్లాస్లో జాయిన్ చేయాలన్నమాట. 8th బిట్టు, ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాల నుండి మరొక పాఠశాలకు, ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై చేరదలిచాడు. అయితే అతని వద్ద బదిలీ ధృవీకరణ పత్రం టీసీ అనేది లేదు. అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని ఏం చేయాలి? టీసీ లేకుండా చేర్చుకోవచ్చు. టీసీ లేకపోయినా కూడా చేర్చుకోవచ్చు. ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాల ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ. అసలు వసూలు చేయరాదు. డబ్బులు అనేవి అసలు వసూలు చేయరాదు. 10th బిట్, ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకొనుటకు 25,000 క్యాపిటేషన్ రుసుములు వసూలు చేసింది. ఆర్టీఈ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు? అసలు రుసుము చెల్లించకూడదు అని అన్నారు కదా, అలాంటప్పుడు 25,000 కనుక వాళ్ళు తీసుకుంటే 10 రెట్ల వరకు, ఎంత తీసుకున్న దానికి 10 రెట్ల వరకు జరిమానా అనేది విధించవచ్చు. 11th బిట్, పాఠశాలలో చేర్చుకొనుటకు బాలుడు లేదా బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా. ఎంపిక విధానానికి గురి చేస్తే దాంట్లో మొదటి తప్పు ఏదైనా తప్పు ఉంటే దానికి జరిమానా ఎంతంటే 25,000. ఆర్టీఈ 2009 ప్రకారం పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఈలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే, ప్రామాణికాలు అనేవి కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాల లోపల ప్రామాణికాలు పూర్తి చేయాలి? 3 సంవత్సరాలలోపు పూర్తి చేయాలి. బడి యాజమాన్యం సంఘంలో మహిళలకు శాతం. బడి యాజమాన్య సంఘంలో మహిళలకు ఎంత శాతం అంటే 50%. నెక్స్ట్ 14th బిట్, బడి యాజమాన్య సంఘం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిది ఏంటి? ఇక్కడ కానిది అనేది అడిగారు. 14th బిట్ చూడండి, పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు. నెక్స్ట్ వన్, బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3/4 సభ్యులు ఈ క్రింది వారు ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. బడి యాజమాన్య సంఘంలో 4/3 కనీసం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. 16th బిట్, ఆర్టీఈ 2009 ఉపాధ్యాయులను ఈ క్రింది పేర్కొన్న విద్యేతర పనులను చేయడం నిషేధించింది. విద్యేతర పనులు చేయడం నిషేధించింది. నెక్స్ట్ పేజ్లో చూద్దాం ఆన్సర్.
ఆన్సర్ విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చేయడం. విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చేయడం. 17th బిట్ ప్రాథమిక పాఠశాలల పిల్లల సంఖ్య 60 వరకు ఉండాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 60 వరకు స్టూడెంట్స్ ఉంటే 60 మెంబర్స్, 2 మెంబర్స్ టీచర్స్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. 18th బిట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 91 నుండి 120 వరకు ఉండాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 91 to 120 మెంబర్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ ఉండాలి అంటే 4 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ 19th వన్ RTE 2009 ప్రకారం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు ఎంత అంటే 200 డేస్. పాఠశాల పని దినాలు 200 డేస్ 1 ఇయర్కి అనమాట. ఓకే, నెక్స్ట్ 20th బిట్ RTE 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు ఎంతంటే 220. ఓకే, 1st to 5th వచ్చేసరికి 200, 6th to 8th వచ్చేసరికి 220 డేస్ అనమాట. RTE 2009 ప్రకారం 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని గంటలు బోధించాలి అంటే 1000 గంటలు. 1000 అంటే 1000 కదా, 1000 గంటలు బోధనా గంటలు ఉండాలన్నమాట. అంతసేపు టీచింగ్ చేయాలి టీచరు. 22nd బిట్ RTE 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళలు స్కూల్ టైమింగ్స్ ఏంటంటే 9 o'clock నుంచి మార్నింగ్ ఈవినింగ్ 3:35 వరకు స్కూల్ టైమింగ్. టోటల్ వచ్చేసరికి ఈ లెసన్లో 45 బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు 22 వరకు చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మిగిలిన బిట్స్ చూద్దాం పార్ట్ 2లో. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్.